Avira Women's Day special offer. 50% off on IUI IVF. Valid till 31st March. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ని చూస్తూ ఉంటాము. సక్సెస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ చాలా విన్నాం కూడా. బట్ ఇప్పటికీ కూడా ఎంతో మంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా రూమర్స్ వినబడుతూ ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ అనగానే చాలా మందికి సొసైటీలో కొన్ని ముద్దర్లు కూడా వేసేసి ఉంటారు. బట్ 52 ఇయర్స్ ఏజ్ అలక్య గారు నాతో పాటు ఉన్నారు. సో అసలు ఆవిడ ఈ 40 ఇయర్స్ కెరియర్లో, ఈ 52 ఇయర్స్ కెరియర్లో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే తను సక్సెస్ అయిన మార్గం కానీ, అసలు ఆ లైఫ్ జర్నీని తెలుసుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరెవరు కూడా స్కిప్ చేయకుండా అలక్య గారు ఫుల్ ఇంటర్వ్యూ వాచ్ చేసేసేయండి. హలో అమ్మా, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. నెల్లూరులో పుట్టారు? నెల్లూరులో పుట్టాను, నెల్లూరులో పెరిగాను, నెల్లూరులో చదివాను. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నారు. తర్వాత డిస్కంటిన్యూ చేస్తారు. సో 52 ఇయర్స్ ఏజ్ కదా, అంటే చాలా మందికి ట్రాన్స్జెండర్ అనగానే, అంటే ఒక మెయిల్ కాస్త ఫీమేల్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కదా. సో మీకు ఏ ఏజ్ వచ్చినప్పుడు తెలిసింది? మీకు ఎలా, అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేసుకోగలిగారు? 9 ఇయర్స్ నుంచే మా హావభావాలు మారిపోతాయి. 9 ఇయర్స్ నుంచి? 9 ఇయర్స్ నుంచి ఎవరికైనా. అప్పటికి చాలా చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే మాకు తెలియకపోయినా చుట్టుపక్కల ఉంటారు కదా, చుట్టుపక్కల అమ్మ వాళ్ళు, పేరెంట్స్ కి వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే జెంట్ చేసే పనులు మేము తక్కువ చేస్తాం, ఈ లేడీ చేసే పనులు ఎక్కువ చేస్తాం. పొరకు తీసుకొని ఇళ్ళు ఒడవటాలు, అమ్మళ్ళు బట్టలు ఆడబెట్టేస్తుంటే అవి తీసుకొచ్చి ఉతకడాలు, ముగ్గేయడాలు, అవన్నీ లేడీ పనులు ఎక్కువ చేస్తాం. జెంట్ పనులు అసలు చెప్పినా చేయం. మీరు 9 ఏజ్ నుంచి చేయడం మొదలు పెట్టారా? 9 ఏజ్. ఓకే. సో అంటే 9 ఏజ్ లో ఫస్ట్ మిమ్మల్ని గుర్తు పట్టింది ఎవరు? అంటే నేబర్సా, లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళేనా? అప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు. అప్పుడు ఎవరు గుర్తుపట్టినారు? కానీ గుర్తు పట్టనలేదు. నేను జాగ్రత్తగా మలుచుకుంటున్నాను. మీకు అప్పటికే తెలిసింది? తెలుసు. ఇంకా కెరీర్ ఉంది కదా, మనకు లైఫ్ ఉంది కదా. మేము ఎక్కువ అన్నదమ్ములం. వాళ్ళు మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు, జాబులు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు నా విషయం తెలిస్తే మా ఇంట్లో నన్ను ఏం చేస్తారనో, మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు ఏమైపోతారో అని చెప్పని నేను కొంచెం జాగ్రత్తగా అలా ఉన్నాను. ఎంత ఏజ్ వరకు దాచగలిగారు? ఇంటర్ వరకు అలాగే. స్కూల్లో ఎప్పుడు కూడా ఎవరు ఏడిపించడాలు కానీ? ఏడిపించడాలు ఏం లేదు. నేను ముందెళ్తుంటే వెనకాల కిండలు చేస్తున్నది, నేను ఇలా తినేసి ఇలా వదిలేస్తే. సో మరి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత మీ జర్నీ ఎలా మారింది? అంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఇంటర్ వరకు చాలా జాగ్రత్తగా, భద్రంగా, ఎవరికి తెలియనివ్వకుండా, డౌట్ రాకుండా, ఫ్యామిలీ కోసం, అన్నదమ్ముల కోసం దాచిపెట్టుకున్నారు కదా. మరి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఎలా బయటపడ్డారు? నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంది, డీప్గా లవ్ చేస్తుంది. చాలా అందంగా ఉంటుంది. గాయత్రి అమ్మాయి పేరు. సో అప్పుడు ఇప్పుడైతే ఎక్కడ ఉందో తెలియదు నాకు. మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు. అయితే నేను ఇంకొక అబ్బాయి సురేంద్ర అనే జెండ్ మీద నాకు క్రష్ ఉండేది. అలాగా ఆ అమ్మాయి జనవరి 1 వస్తే గ్రీటింగ్స్, దానిలో చాక్లెట్, అవి కూడా లవ్ బర్డ్స్ ఇచ్చి పంపిస్తుండేది. ఎవరి చేతన ఇచ్చి పంపించేది. నాకు అర్థమయ్యేది, ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, నేను ఎలా చెప్పాలి అని. అట్లాగని చెప్పని నేను లవ్ చేసే అబ్బాయికి కూడా చెప్పలేము. నన్ను జెండ్ అనుకుంటాడు. జెండ్కి ఏంటి ఇలాంటి, ఇప్పుడు జెండ్ కలిసిపోవడం, డబల్ టక్కర్లు, ఎంఎస్ఎంలు అలాగా అంటారు. అప్పుడంటే ఏం లేదు, కొజ్జ, 0.5 చెక్కగాళ్ళు, నపంసకులు, అలా మా ఏజ్లో ఉండింది. ఇప్పుడు హిజ్రా, ట్రాన్స్జెండర్ అనే గౌరవమైన పదాలు ఇప్పుడు వచ్చాయి. అంతకుముందు ఎట్లాంటివన్నీ ఏమి లేవు. అది కూడా పోతాను కొజ్జా అనే ఈ భావంతో పిలుస్తుండేవాళ్ళు ఎక్కువగా. అందుకని నేను ఎవరికి, అటు ఆ అమ్మాయికి కానీ ఇటు ఆ అబ్బాయికి కానీ ఎవరికి చెప్పేది లేదు. కామ్గా నా మనసులో నేనే దాచుకుంటున్నాను. అప్పుడు మాది పాల వ్యాపారం. అందరికి మ్యారేజ్ అయిపోయింది, అన్నయ్య వాళ్ళకంతా. నేను ఇంకొక అన్నయ్య మాత్రమే ఉన్నాను. మా నాన్న, నేను 8th క్లాస్లోనే చనిపోయారు. మా అమ్మ, మా అన్నయ్య, నేను ఉన్నాము. చాలా పేదవాళ్ళమి. పాల వ్యాపారం చేసుకుంటేనే తిన్నట్టు, లేదంటే ఉన్నట్టుగా అలాగ ఉన్నాము. అప్పుడు అమ్మకి చెయ్యి ఇరగడం, నేను
పాల వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. అప్పుడు మా ట్రాన్స్‌జెండర్స్ కొంతమంది కనిపించేవాళ్ళు. ఉమ్, అంటే పాల వ్యాపారం అంటే టోటల్‌గా మొత్తం తిరిగిపోయాలి. టౌన్‌లో మొత్తం తిరిగిపోయాలి. ఆ తిరిగిపోసే టైంలో కొంతమంది కనిపించేది. ఫస్ట్‌లో భయమేసింది నాకు. ఉమ్, వీళ్ళ కాడికెళ్ళిపోతే అమ్మేస్తారంట, బాంబేకి పంపించేస్తారంట అని చెప్పని అనిపిచ్చేది. తర్వాత తెలిసింది చాలా బాగా ప్రేమిస్తారు. ప్రేమిస్తే చాలా ప్రాణం ఇస్తారని చెప్పని తెలిసింది. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికెళ్ళి చిన్న చిన్నంగా వాళ్ళ దగ్గరికెళ్ళి మర్యాదగా మాట్లాడటం అలాగా ఉన్నాను. వాళ్ళు కూడా చాలా బాగా ప్రేమించారు. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళలోకెళ్ళిపోయాను. అంటే అమ్మ వాళ్ళకి అప్పుడు చెప్పలేదు. అమ్మ వాళ్ళకి చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. హ్మ్. మరి ఆ తర్వాత ఎప్పుడైనా అమ్మ వాళ్ళు మిమ్మల్ని ఆ! వెతకడం? అమ్మ రాలేదు. అన్నయ్యోళ్ళు ఎతుక్కుంటా వచ్చి ఉమ్, నేనున్న చోటుకొచ్చి నన్ను కొట్టి తీసుకెళ్లారు. ఇంటికి ఇంటికి తీసుకెళ్లారు. అంటే తీసుకెళ్ళిపోయారు. యాక్సెప్ట్ చేశారు ఇంట్లో. అహా! ఓ, వద్దు అని చెప్పని ఎంటికలు కట్ చేసేసి ఇంటికి తీసుకెళ్లారు. ఉమ్, తీసుకెళ్ళిన తర్వాత ఇంతమంది ఉన్నాము. ఇలాగా ఎవరు లేరు మన ఇంట్లో. మేమెలాగా తిరగాలి విలేజ్‌లోను అని చెప్పని బాగా గలబా చేశారు. వాళ్ళు ఉన్నంత సేపు ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పారొచ్చేసాను. ఉమ్. ఇలాగ ఇక్కడుంటే నన్ను మళ్ళీ తీసుకెళ్తున్నారని చెప్పని బాంబేకెళ్ళిపోయాను. ఆ తర్వాత ముంబైకి వెళ్ళిపోయారు. ముంబైలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 3 సంవత్సరాలున్నాను. 3 సంవత్సరాలు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఢిల్లీకెళ్ళిపోయాను. తర్వాత ఢిల్లీకి అక్కడి వెళ్ళారు. నుంచి ఢిల్లీకెళ్ళిపోయాను. ఉమ్, ఢిల్లీలో 2 సంవత్సరాలున్నాను. ఉమ్, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. బేగం ఉమ్, బజార్. ఉమ్. అక్కడున్నాను మా గురువు కాడ. తర్వాత నెల్లూరుకెళ్ళాను. తర్వాత నెల్లూరు వెళ్ళారు. అప్పుడు నా రూపురేఖలు మొత్తం మారిపోయాయి. సర్జరీ చేపించుకోవడం. అంటే ఖచ్చితంగా సర్జరీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలంటారా? సర్జరీ అంటే చేయించుకోవాలి. మా ఉమ్, ట్రాన్స్‌జెండర్ అంటే కంపల్సరీగా చేయించుకోవాలి. చేయించుకోకుండా కూడా కొంతమందున్నారు. ఉమ్, అట్టని చెప్పని వాళ్ళు నకిలీ కాదు. ఉమ్, ఏదో సమస్యల వల్ల చేయించుకోకుండా ఉంటారు. కంపల్సరీగా చేయించుకోవాలి. ఉమ్. హ్మ్. మన రూపురేఖలు మారాలి అని చెప్పంటే సర్జరీ కంపల్సరీగా చేయించుకోవాలి. ఓకే. టెస్ట్ పెట్టించుకోవాలి. ఉమ్, అన్నీ మనము నేనైతే ఇంకా లేడీ మాదిరి. ఉమ్. అవయవాలు అవన్నీ మాత్రం లేడీ మాదిరి. అంటే చాలా వరకు ఏంటంటే బాడీలోని పార్ట్స్ అనేది పెరగడం కోసం ఏవో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి పెరుగుతుంది, బాడీలో పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ అనేది అంటూ ఉంటారు. అది నిజమేనా? అంటే ఇంజెక్షన్స్ వల్లేనా? ఇంజెక్షన్స్ వల్లే. ఓకే. అప్పట్లో. అప్పట్లో. ఇప్పటి లేవు. ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇప్పుడు అవి. ఇంజెక్షన్‌లు లేవు, టాబ్లెట్‌లు లేవు. ఓకే. ఢిల్లీలో ఉండేది. సండే, మండే గోళీలని చెప్పని ఢిల్లీలో ఉండేది. ఉమ్, అప్పుడు మేము అవేసుకునేది. ఉమ్. ఇప్పుడంతా సర్జరీ. కానీ ఎక్కువ పెయిన్ ఉంటది. ఆ పెయిన్ అబ్బా. భరించాలి. 10 డేస్ వరకు బాగా పెయిన్ ఉంటది. ఈక్వల్ టు గర్ల్ అంతే. హ్మ్. ఒక ఆడపిల్ల ఎలా అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో పెయిన్ అనేది ఫేస్ చేస్తుందో పీరియడ్స్ టైం ఇదంతా, ఇంకా అలా కదా ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ కూడా. సో ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ తర్వాత అంటే బాయ్స్ ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిపోతారో ఆఫ్టర్ సర్జరీ తర్వాత అంటే మీసాలు కానీ గడ్డం కానీ ఇంకేం పెరగదంటారా? కొంతమందికి ఏం చేస్తారంటే సర్జరీ చేసేటప్పుడు ఆ బ్లడ్ తీసి మొహానికి పూసేస్తారు. అమ్మో. ఆ! ఆ అవయవాలు ఎప్పుడు కట్ చేస్తారో ఆ బ్లడ్ తీసి మొహానికి పూస్తారు అని అంటారు గానీ, నాకు పూర్తిగా దాని గురించి తెలీదు. నేనైతే పూపించుకోలేదు. ఉమ్, పూసినప్పుడు స్మూత్‌గా అయిపోతది అని చెప్పి అంటున్నారు. నాకైతే ఇక్కడి వరకు హెయిర్ ఉండేది. ఉమ్, ఉమ్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు హెయిర్ ఉండేది. ఉమ్, కొంచెం సోపేసుకుంటే చాలా బురుగొచ్చేసేస్తదనమాట. ఉమ్. హెయిరు రింగులుగా ఉండేది. ఓ కర్లీ హెయిర్. కర్లీ హెయిర్. కాళ్ళకి గాని, తొళ్ళకి గాని అలాగా విపరీతంగా ఉండేది. ఒళ్ళంతా. ఒళ్ళంతా. నేను సర్జరీ చేసుకున్న 41 రోజుకి మాకు బాగా ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్‌లో బాగా పసుపు అంతా రుద్ది ఒక పెళ్లి కూతురు మాదిరి చేసి నలుగుబెట్టి చేస్తారు. ఉమ్. అప్పుడు ఎట్ట పోయాయో నాకే తెలీదు. ఓ అసలు ఇంకా హెయిర్ అనేది లేదు. హెయిరే లేదు. స్మూత్ అయిపోతది. మెత్తగా అయిపోతది బాడీ అంతా. స్కిన్ అంతా. స్కిన్ అంతా మెత్తగా లేడీకి అయిపోయినట్టు అయిపోతది. ఓకే. ఆఫ్టర్ సర్జరీ అయిన 41 డేస్ తర్వాత. హ్మ్. సో ఖచ్చితంగా సర్జరీ అయిన తర్వాత 41 డేస్ తర్వాత ఫంక్షన్ చేస్తారా? కంపల్సరీగా అంటే చేస్తారు. దేనికోసం అది ఆ 11 ఫంక్షన్? రోజులకు ఒకసారి చేస్తారు. ఉమ్, 21 రోజుకి ఒకసారి చేస్తారు. 31 రోజుకి ఒకసారి చేస్తారు. లాస్ట్ 41 రోజుకి చాలా గ్రాండ్‌గా అన్ని 13 జిల్లాలకు చెప్తారు. ఉమ్, సో, అదర్ స్టేట్‌కి. ఉమ్. అదర్ స్టేట్ నుంచి కూడా పిల్లలనిపించి అందరి సమక్షంలో చేస్తారు. చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటుంది. మా కమ్యూనిటీతో చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ నిజంగా లైఫ్ లో చాలా వరకు కొంతమంది మంచిగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నవే డేస్ లో అంటే సొసైటీలో సమాజంలో ఒక
ఈ ట్రాన్స్జెండర్స్ అనే పదానికి ఒక గౌరవం వచ్చింది. అది మనుషుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఎంతో మంది గవర్నమెంట్ సెక్టార్స్ లో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు ఇప్పుడు చూస్తున్నాం సక్సెస్ అవుతున్న వాళ్ళని. కానీ అంటే మీ లైఫ్ లో మీరు చేసే ప్రాబ్లమ్స్, మీరు ఫేస్ చేసే కొన్ని ఉంటాయి, హార్ట్ చాలా పెయిన్ఫుల్ గా అనిపించేది. అంటే ఎంత కమ్యూనిటీలో ఉన్నా, ఎంతమంది ఆదుకున్నప్పటికీ కూడా ఇటువైపు పేరెంట్స్ ని వదిలి ఉండేది ఒకటి చాలా భారమైనటువంటి పెద్ద ఇది కదా. ఆ తర్వాత మరి మనుషులతో తిరగాలి, డైలీ వేస్తే ఎంత కమ్యూనిటీలో ఉన్నా బయట సొసైటీలోనే తిరగాలి, బయట సొసైటీలోనే వర్క్ చేయాలి. ఎన్జిఓస్ గా మీరు వర్క్ చేశారు కూడా. సో మరి అవన్నీ ఎలాగా ఫేస్ చేసుకొని వచ్చారు? నా గోల్ ఏంటంటే నేను బెగ్గింగ్కి వెళ్ళకూడదు. ఉమ్, మా అన్నయ్య వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, టౌన్లో జాబులు చేస్తున్నారు. బెగ్గింగ్కి వెళ్తే వాళ్ళు ఎక్కడో దగ్గర తీసుకుని చంపేస్తారు అనే భయం. నేను ఏదైనా జాబ్ చూసుకున్నాము అంటే 10th క్లాసు దాని మీద ఎవరు జాబులు ఇవ్వరు. అందులో నేను ఇలాగ అయిపోయాను కదా, ఎవరిస్తారు? మేమంటేనే కొంతమంది అప్పట్లో చాలా చేదరించుకునేది, హేళనగా చూసేది, ఉమ్, వివక్షగా చేసేది మమ్మల్ని. అందువల్ల నేను ఎక్కడ గవర్నమెంట్‌కి నేను ట్రై చేయలేదు. అట్టాటి సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎన్‌జీఓ నాకు సహాయం చేసింది. దానిలో నేను రూ. 3000కి చేరాను. అప్పటినుంచి ఇటీవల ఒక నెల క్రిందటి దాకా నేను దానిలోనే చేస్తూనే ఉన్నాను. అప్పటినుంచి నేను చేసిన స్ట్రగుల్స్, నేను ఎదుర్కొన్న సమస్యలు 18 సంవత్సరాలు నేను ఎంత బాధలు ఎదుర్కొన్నానంటే అంత బాధలు. చెప్పలేము ఆ బాధలు. ఉమ్, నేను పడే బాధ ఇంకొక ట్రాన్స్‌జెండర్ పడకూడదు అనే బాధ నాలో కలిగింది. నేను మనీ కంటే ఎక్కువ ఈ బాధలు పడకుండా ఉండాలి అని చెప్పంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ఎదుటోళ్ళు బాధపడకుండా ఉంటారు. నేను పోతుంటే నన్ను ఎంతోమంది కిండల్ చేస్తుండేది. ఈవిడ ఒక నాయకురాలంట, ఈవిడ మళ్ళీ అందరికి హెల్ప్ చేస్తదంట, ఈవిడే రక్షించుకోలేకుంది, మళ్ళీ ఈవిడికి ఏంటి అని చెప్పని అలాగా అనుకునేది. అయినా ఇట్లాంటియన్నీ ఎదుర్కొంటే మనం ముందుకెళ్ళలేము, ఇలాంటియన్నీ వదిలేయాలి అని చెప్పని నేను కలెక్టర్లతో, ఎస్పీ గారులతో ఇదంతా పోరాడేది. ఆధార్ కార్డ్ కోసం, ఓన్లీ ఆధార్ కార్డ్ కోసం పోరాడేది. నాకు ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డులు అడిగితే ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి ఆధార్ కార్డ్ అడిగితే, మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? మీది ఏ ఊరు? మీ ఇంటి పేరు చెప్పండి అని. అమ్మా నాన్న వదిలిపెట్టేసే కదా మేము బయటొచ్చేసింది. కొంతమందినైతే వదిలిపెట్టేసి మేమొస్తాము. కొంతమందైతే వోళ్ళే బయటకు బయటకి పంపించేస్తారు. పంపించేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ పేర్లు మేము ఎలాగా మెన్షన్ చేస్తాం అక్కడ? చెయ్యం గదా! అవును, అవును. అందుకని మేమేం చేసామంటే, మాకైతే ఎవరైతే రీతేస్తారు మమ్మల్ని కూర్చొనబెట్టుకొని, మేము ఫస్ట్ ఎళ్ళినప్పుడు మాకంటే పెద్దోళ్ళు మమ్మల్ని కూర్చొనబెట్టి రీతేస్తారు. రీతేసినప్పుడు ఈళ్ళు మీ గురువు గారు అంటే అత్త, ఈవిడ మీ అమ్మ. ఆ రోజు నుంచి అత్త, అమ్మ అంటే వాళ్ళే. వాళ్ళే మాకు. అత్త అంటే భర్తతో సమానం మాకు. అమ్మ అంటే ఆ అమ్మాయి. అలాగా ఉంటామనమాట. అత్తగారింటి పేరే మాకు వర్తిస్తది. ఉమ్, మా ఉమ్, ఇంటి పేరు మాకు వర్తించదు. మా అమ్మ, నాన్న పేరు మాకు వర్తించదు. మా అత్తగారి పేరుంటాది. లేదంటే వాళ్ళ భర్త గారి పేరుంటది. అత్తగారి భర్త గారి పేరుంటాది. అంతేగాని మా అమ్మ, నాన్న పేరుండదు. మా ఇంటి పేరుండదు. ఎవరికి గూడా. ఉమ్, సహజంగా మాక్సిమం 75% అత్తగారింటి పేరే ఉంటది. అత్తగారు హస్బెండ్ పేరు తండ్రిగా ఉంటదే గానీ, అవును, అవును. మా అమ్మ, నాన్న ఇంటి పేరు ఎవరికీ ఉండదు. ఉమ్, ఒకవేళ ఇప్పుడు జనరేషన్‌లో 25% ఉండొచ్చేమో బహుశా తెలీదు. అయితే మేము ఆ ఆధార్ కార్డులు సంపాదించుకునే దానికి 5 ఇయర్స్ కష్టపడ్డా. కష్టపడ్డాం. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎవరొచ్చారక్కడ? గ్రీవెన్స్ డేకి ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ డే జరుగుతది. అప్పుడు మేమెళ్ళామనుకో, లైన్‌లో ఎళ్ళినా గూడా ఎవరొచ్చారు? ట్రాన్స్‌జెండర్స్. పక్కన నెట్టేసి అక్కడ కూర్చోమనండి వాళ్ళంతా. ముందు ఈళ్ళకి చూపించి పంపించేసేయండి. లంచ్ అవర్ అవుతది. మళ్ళీ వాళ్ళొచ్చేటప్పటికి మేము అక్కడే కూర్చోనుంటాం. మాకు బువ్వుండదు, ఏముండదు. పడిగాపులకి 5 సంవత్సరాలకి పోరుకాడాం. ఉమ్, అప్పుడు ఆధార్ కార్డులు మా నెల్లూరు జిల్లా వాళ్ళకి మొత్తం ఇప్పించాం. తర్వాత ఆధార్ కార్డ్ ఉన్న తర్వాత రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మాకు పెన్షన్ అడిగాం. చంద్రబాబు నాయుడు గారిని పెన్షన్ అడిగాం. ఆ హయాంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆయన్ని అడిగాం డైరెక్ట్‌గా. అంటే మహిళా దినోత్సవం రోజు ఒకసారి నెల్లూరులో మీటింగ్ పెట్టారు. కనపర్తిపాడులో మీటింగ్ పెట్టారు. ఆ రోజు ఒక అర్జీ రాసుకొని తీసుకెళ్ళాం.
పోలీసులు పంపలేదు. మీరు గాని ముందుకు గాని వచ్చంటే అరెస్ట్ చేసేస్తానన్నాడు ఎస్పీ గారు. అయినా అరెస్టే కదా చేస్తారు. ఎంతమందున్నారు? 700 మంది దాకున్నారు. 700 మంది కోసం నా ప్రాణం పోతే పోయింది. వాళ్ళ కోసమే కదా నా ప్రాణం పోయేదని చెప్పని ఎంత బార్‌కెళ్ళేసేస్తున్నారు. ఎగిరి దూకేసేసి అవతలకెళ్ళిపోయారు. అమ్మో! దూకేసి ఎళ్ళిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. పోలీసులందరూ ముట్టడిచ్చేసేసారు. అప్పుడు ఆయన చెప్పారు. ఎవరి చేత చెప్పి పంపించారు. ఆవిడని పైకి తీసుకురమ్మంటున్నారు. ఆవిడ ఎందుకు దూకిందో అవి అడగాలంట సారు అని చెప్పంటే నేను అర్జీ పట్టుకొని ఆహ్, చంద్రబాబు నాయుడు దగ్గరికెళ్ళాను. సార్ ఇవి మా బాధలు. మాకు పెన్షన్ లేదు, ఏమి లేదు. గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఏ ఆదాయం లేదు. మేము ఎలా బ్రతకాలి? మాకు చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలన్నా ఇప్పించండి. లేదంటే మాకు పెన్షను ఇవ్వండి. మేము వికలాంగులతో సమానమే గదా! ఒక అవయవం కోల్పోయినోళ్ళమే గదా! అని చెప్పని అడిగాం. అడిగినప్పుడు ఓకే అన్నాడు. వికలాంగులకి, బ్లైండోళ్ళకి మాకు 3000 చొప్పున ఇస్తున్నారు. పెన్షన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేశారు. మొత్తానికి గట్టిగా సాధించారు. సాధించాం. ఎన్ని లాఠీల దెబ్బలు. ఒకనాటి లాఠీల దెబ్బలు తినలేదు. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత సెపరేట్‌గా పిలవనంపించి రూమ్‌లో ఏసి కొట్టారు నన్ను. అమ్మో! అంత సాహసం ఎందుకు చేసావు? ఆయన గాబట్టి పిలవనంపించి. మా ఉద్యోగాలు పడతాయి. అప్పుడు ఎవరు పెడతారు మాకు బువ్వ అని చెప్పని రూమ్‌లో ఏసి కొట్టారు. హ్మ్. కొడితే కొట్టినారు. అయినా వాళ్ళకి ఈరోజు రూ. 3000 వస్తున్నాయంటే సంతోషమే గదా! ఆ సంతోషం ముందా ఈ దెబ్బలెంత అనుకునేదాన్ని. అలాగని చెప్పని వదిలేయలేదు. 2014లో నేను పడ్డ కష్టాలు ఇంకొక ట్రాన్స్‌జెండర్ పడకూడదు. ఇలాంటి సమస్యలు రాకూడదు. ఇంకా వచ్చే జనరేషన్‌కైనా మా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి బాగా సుఖముండాలా. అది అటు ఆంధ్ర గావచ్చు, ఇటు తెలంగాణ గావచ్చు, టోటల్ రాష్ట్రం మొత్తం గావచ్చు, దేశం మొత్తం గావచ్చు. కానీ ట్రాన్స్‌జెండర్, హిజ్రా అనే ఈ 2 నేములు వచ్చేదానికి ఒక జిల్లాలో నేను కష్టపడితే రాలేదు. రాష్ట్రం, దేశంలో ఎంతమంది పోరాటాల వల్ల ఈ ట్రాన్స్‌జెండరు, హిజ్రా అనే పేర్లు, బిరుదులు వచ్చాయంటే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటాల వల్ల వచ్చింది. ఒక వచ్చినాయి. గౌరవం వచ్చింది. గౌరవం వచ్చింది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నాలు చేసాం. అక్కడికెళ్ళి మమ్మల్ని చెక్కాగాళ్ళు అంటున్నారు, పాయింట్ ఫైవ్‌లు అంటున్నారు, కొజ్జా అంటున్నారు, నపంసకులు అంటున్నారు. ఇవే మా బిరుదులు. మేము మనుషులమే గదా! మాకు మానవత్వం ఉంది గదా! మేము సమాజంలో తిరగాలి గదా! మేము ఈ రోజుకి వివక్షకి గురవుతున్నాము. బెగ్గింగ్ అందంగా ఉంటాము. అందంగా ఉండేసి పోయి 2 చేతులు చాచి అడిగితే మాకెంత చిన్నతనంగా ఉంటది. సమాజంలో తిరగాలి గదా! అని చెప్పనంటే, వాళ్ళు ఏదో ఆ పూటకి మాటలు గడిపే మాటలు చెప్పేసేసారు. కానీ మొత్తానికి సాధించుకున్నాం. అందరం కలిసి సాధించుకున్నాం. హ్మ్. అప్పుడు గాని మన తెలంగాణ, ఆంధ్ర విడిపోయేటప్పుడు గూడా మేము పోరాడాం. ఎందుకంటే, మన తెలంగాణ, ఆంధ్ర తల్లి బిడ్డల్లాగా, అన్నదమ్ముల్లాగా ఉన్నారు. చీలిపోతుందనే బాధ. ఓన్లీ ట్రాన్స్‌జెండర్స్ వరకే కాకుండా, లేడీస్‌కి ఎక్కడ నిర్భయ చనిపోయిందెక్కడ? నిర్భయని హత్య చేసిందెక్కడ? నెల్లూరులో మేము జెండా ఎత్తాం. నిర్భయ చనిపోయినప్పుడు, జంట హత్యలు చనిపోయినప్పుడు, మొన్న ఇటీవల ప్రియాంక గారు చనిపోయారు. ఆవిడ చనిపోయినప్పుడు, ఉప్పులు, పప్పులు పెరిగినప్పుడు, పెట్రోల్ ధర పెరిగినప్పుడు, ప్రతి దానికి మేము ధర్నాలు చేసేది. హ్మ్. ఆ! ప్రతి విషయం కోసం మేము పోరుకాడేది. ఏది జరిగినా కూడా పోరుకాడేది. ఒక అమ్మాయికి ఏదన్నా అన్యాయం జరిగిందంటే అక్కడ అలేఖ్య ఉంటది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అలేఖ్య ఉంటది కంపల్సరీగా. పోలీసులంటారు, ప్రెస్ మీడియా వాళ్ళంటారు. ప్రింట్ మీడియా వాళ్ళు గాని, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు గాని అందరూ అంటారు. అలేఖ్యం రాలేదా ఈరోజు అంటారు. ఎందుకంటే వాళ్ళకి నోటెడ్ అయిపోయింది. ప్రతి ధర్నాలో, ప్రతి ఉద్యమాల్లో పాల్గొంటది ఈవిడ. ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ ఉంటది ఆవిడ అని చెప్పానని. అలాగా ఎన్నో పోరాటాలు చేసి అలసిపోయారు. హ్మ్. ఇప్పుడు రిటైర్డ్ టైం వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మరేం చేస్తున్నారు? అంటే ఇప్పుడు యాక్టింగ్‌లో కూడా కనిపిస్తున్నారని తెలిసింది. ఆశ. హ్మ్. ఇన్ని చేసాం గదా! ఉద్యమాలు చేసాము. అందరికి న్యాయం చేసాం. కమ్యూనిటీకి న్యాయం చేసాం. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. హ్మ్. గెలుస్తామా? గెలవలేదా? అన్నది పక్కన పెడితే డ్రాప్ అవ్వకుండా 40 లక్షలు ఇస్తాను. డ్రాప్ అయ్యి రేపు మార్నింగ్ నుంచి మా పార్టీలో క్యాన్వాస్ తిరగమని చెప్పని అన్నారు. అయినా వద్దన్నాను. హ్మ్. నాకు 40 లక్షలు కదా ముఖ్యం. ఒకవేళ ఫస్ట్ నుంచి నేను ఈ డబ్బు మీద ఆశపడుంటే నేనెప్పుడో సంపాదించేసుకుందును అవును. 40 లక్షలు. నాకు ఆ ఆశ కాదొచ్చింది. అందరిని బాగు చేయాలి. సమాజంలో మేము మనుషులమేను. వివక్ష లేకుండా అందరితో గౌరవంగా కలిసి తిరగాలి అని చెప్పని మనస్తత్వం నాకు.
40 లక్షలు ముఖ్యం కాదని చెప్పని చెప్పాము. అయితే వాళ్ళు చాలా బ్రతిమలాడారు. నో, నో అని చెప్పని. ఆ నలుగురితో అక్కడ నిలబడ్డామా లేదా? సమానంగా. ఒక సూపర్. ట్రాన్స్‌జెండరు ఆ నలుగురితో జెంట్స్‌తో నిలబడ్డామా లేదా అనే ఇది ఆ గోల్ మనకు కావాలి అవును. అని ఆ నలుగురితో నిలబడ్డాము. మా వాళ్ళందరూ గూడా శభాష్ అన్నారు. సూపర్. 40 లక్షలకి లొంగకుండా ఇంకెవరన్నా అయితే 40 లక్షలు తీసేసుకొని కామ్‌గా అయిపోతారు అని చెప్పని అనుకున్నారు. నేను అప్పటి నుంచి గూడా ఇప్పటి వరకు గూడా హ్యాపీగానే ఉన్నాను. అన్నీ చేసేసాం గాబట్టి ఇప్పుడు సినిమాలు, సినిమాల్లో సీరియల్ గూడా చెయ్యాలనే ఆశ ఉంది. దానిలో గూడా కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేసుకుంటూ సీరియల్‌లో చేస్తున్నారు. చేస్తా. వాళ్ళు అక్కడ బానే రెస్పెక్ట్ ఇస్తున్నారా? కొంతమంది ఒక సినిమాలో మాత్రం నాకు కొంచెం అవమానం జరిగింది. హ్మ్. పేర్లు చెప్పను. పెద్ద బ్యానరు, పెద్ద ఆర్టిస్టులు. దానిలో పెద్దాయన వాళ్ళ మిసెస్‌గా నన్ను ఎంపిక జేశారు. లేడీ అనుకోని. ట్రాన్స్‌జెండర్ అని జెప్పని తెలీదనమాట. తర్వాత ఇటు సైడు డైరెక్టర్ గారు ఇద్దరు కూర్చోనున్నారు. అటుపక్క పెద్దాయన కూర్చోనున్నారు. కూర్చొని తర్వాత ఇంకొక ఆవిడ పెద్దావిడ ఓల్డ్ ఆర్టిస్టు. ఆవిడ నేను బయటొస్తున్నాము. పోతుంటే "ఏమ్మా నా కాంబినేషన్‌లో చేసేది ఈవిడే గదా! నాతో మాట్లాడిపిచ్చవా?" అని చెప్పనంటే, "ఎందుకు మాట్లాడిపిచ్చను? మాట్లాడవే" అని చెప్పనంటే మాట్లాడాను. "ఏంటి వాయిస్ అలా ఉంది?" మంజు భార్గవ్ గారికి ఎలాగుంటదండి వాయిసు? రోజా గారికి ఎలాగా ఉంటది? ఇంకా కొంతమందున్నారు గదా! లేడీ ఆర్టిస్టులు. అందరికి అలాగుండదు గదా! అంటే, "లేదు కొంచెం తేడాగా కనిపిస్తుంది వాయిసు" అని చెప్పని ఆయన అంటుంటే వాళ్ళు వింటున్నారు. మేము లోపలికెళ్ళాము. మొత్తం స్క్రిప్ట్ మొత్తం కొట్టేసేసారు. హ్మ్. ఓన్లీ ఆయన బ్యాక్ సైడు నిలబెట్టారు. బొమ్మను నిలబెట్టారు. అంతే. అప్పుడు బాధేసింది. ఓకే. తర్వాత నన్నడిగితే, ఇంకో సినిమాలో చూద్దాంలేమ్మా" అన్నారు. చూద్దాం అన్నప్పుడు అర్థమైపోయింది కదా! చేద్దాం అనే దానికి, చూద్దాం అనే దానికి తేడా ఉంటది కదా మేడం. కరెక్ట్. చేద్దాం అనే దానికి, చూద్దాం అనే దానికి చాలా తేడా. సీరియల్స్‌లో ఏమైనా చేశారా? ఆ! చేశాను. అది అక్కడ బానే ఉందా? హ్మ్. అక్కడంతా కూడా మంచిగా అనిపిస్తుంది. సూపర్. బా చూసుకుంటున్నారైతే. బాగా చూసుకుంది. మరి ఎవరో ఏ ఒకరు అందరూ ఉండరు కదా! అవును. అందరిలో కొందరు. హ్మ్. అందరూ అలాగుంటే సమాజం ముందుకు నడవదు కదా! అందరూ చెడ్డోళ్ళుండరు. అందరూ మంచోళ్ళుండరు. అవును. సరే మరి ఏం అనుకోనంటే ఒక క్వెషన్ అడుగుతా. ఏమనుకోనమ్మా చెప్పండి. కావాలి అంటే ఇంక ఇది వద్దు అంటే ఇంకా టెలికాస్ట్ లేకుండా ఎడిటింగ్‌లో అయినా తీసేస్తాం కానీ పర్వాలేదు మేడం. ఒక మంచిగా అరుత్తారు కదా! ఇంటరాక్షన్. అంటే చాలా మంది సొసైటీలో అంటే సీనియర్ ఏజ్ ఎక్కువగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌ని ఎలా ట్రీట్ చేస్తారంటే అప్‌కమింగ్ ఇప్పుడు చాలా మంది న్యూగా ట్రాన్స్‌జెండర్స్ అంటే చాలా యంగ్‌గా వాళ్ళు ఏంటంటే నిజంగానే ఇంత అందంగా ఉంటారా? అమ్మాయిల కన్నా ఇంకా ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటారా? అనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంత మనం బయట కూడా ఏదైనా న్యూసెస్‌లో వచ్చేటప్పుడు ఏదైనా సరే హోటల్స్‌లో బిజినెస్ పీపుల్‌తో ఇలా వ్యవహారాలు జరిగేటప్పుడు కానివ్వచ్చు. లేదు అంటే సొసైటీలో కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ కూడా ఆ వేలో వెళ్తున్నారు అనేటప్పుడు ఖచ్చితంగా ఒక 35 ఇయర్స్ నుంచి ఒక 50, 60 ఇయర్స్ లోపు ఉన్న పెద్ద ట్రాన్స్‌జెండర్స్ వెనకాతల వీళ్ళుంటారు. వాళ్ళే నడిపిస్తారు. బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి, కొంతమంది సెలబ్రిటీస్‌ని కానీ, పొలిటీషియన్స్ దగ్గరికి పంపించడం గాని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేది ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. వింటూ ఉంటాం. సో, ఎంత వరకు ఇది నిజం అంటారు? నిజంగానే అలాంటి వాళ్ళు ఉన్నారా? అందరూ ఉండరు. కొందరున్నారు. ఉన్నారు. హ్మ్. ఏం చేస్తాం? బ్రతుకు తెరువు లేదు. అలాంటి పనికి సాహసించి పోవాలంటే ఎవరు పోరు. అది మంచి పని కాదు కదా! మాకు గవర్నమెంట్ ఉద్యోగాలిస్తే అట్లాంటి పనులు మేమెందుకు చేస్తాం? ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఎవరెవరో అడుక్కుంటుంటారు. ఒరిజినల్ హిజ్రాలు అడుక్కుంటారు. కొంతమంది నకిలీ వాళ్ళుంటారు. నకిలీ వాళ్ళేంటంటే మీద పడిపోయేసి వాళ్ళ డబ్బులు లాగేసుకోవడం, వాళ్ళని ఆట పట్టించేయటం అలా ఉంటారు. ఈ పక్కా హిజ్రాలు అలా చేయరు. ఇస్తేనే చేసేస్తారు. లేదంటే లేదు. ఇట్లాంటి చెడ్డ పనులు చేయటానికి కారణం ఎవరు? గవర్నమెంట్ కాదా? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. సపోజు గవర్నమెంట్ కాదా? మమ్మల్ని కూడా అందరిని ఆదరించినట్టు మమ్మల్ని ఆదరిస్తే మేమెందుకు చేస్తాం తప్పుడు పనులు? సెక్స్ వర్కర్‌గా మాకెందుకు ఐఏఎస్ ముద్రేసినట్టు ఏస్తున్నారు. ఒక ఐఏఎస్ ముద్ర కలెక్టర్ గారు ఎట్లాగా ఏస్తారో, అలాగ మాకు ముద్రేస్తున్నారు. ఎందుకు? మేము సెక్స్ వర్కులకి మా అమ్మ, మా బాబు కనేసి సెక్స్ వర్క్‌గా వదిలేసారా? లేదు కదా! గవర్నమెంట్ మాకు ఉద్యోగాలివ్వండి. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వండి. ఏం చదువుకోలేదా? మున్సిపాలిటీలో చీపురు పనులున్నాయి. అవివ్వండి. చేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతుకుతాం. 10,000 తీసుకున్నాము నెలకి హ్యాపీగా ఉంటది. 5,000 మాకు తగ్గట్టే రెంట్‌లకు కూడా తీసుకుంటాం గదా!
10,000 శాలరీ వస్తే 30,000 అద్దెకి తీసుకోం కదా. 10,000 శాలరీ వస్తే 5,000కి అది రెంట్‌కి తీసుకుంటాము. కరెంట్ బిల్ 5,000కి తగ్గట్టు రూ. 1000 కరెంట్ బిల్ వస్తుంది. ఇంకా దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ అవన్నీ ఏమి అక్కడ ఉండవు. ఇది పెద్ద సిటీ కాబట్టి మెయింటెనెన్స్‌లు అవన్నీ ఉంటాయి. అక్కడంతా మెయింటెనెన్స్‌లు ఉండవు. 6,000 పోతే 4,000 సరుకులకి వాటికన్నిటికి సరిపోద్ది కదా. మేమెందుకు అందంగా ఉంటాం. మీరు చెప్పినట్టే మేము అందంగా తయారవుతాం. ఎందుకు? ఎదుటోళ్ళు చూస్తే ఆకర్షించాలి మేము. ఆకర్షిస్తేనే మాకు రూపాయి డబ్బులొస్తది అని ఒక వేశ్యగా మమ్మల్ని మాకు ముద్రేసేశారు. అలాగే మేము తయారవుతున్నాం. అలాగ తయారవ్వబట్టే కదా మాకు 5 ఏళ్ల నోట్లో పోతున్నాయి. ఇప్పుడు మీరు ఒక మంచి నగలేసుకో ఉన్నారు. మాకేమనిపిస్తది? మేమెందుకు ఏసుకోకూడదు? మీరు మంచి శారీ కట్టుకో ఉన్నారు. మేమెందుకు కట్టుకోకూడదు? మాకు ఒక మనస్సాక్షి ఉంటదిగా. మేము మనస్సాక్షిని చంపుకొని బ్రతకలేం కదా మేడం. అవును. అలాంటప్పుడు మేము కూడా కొనుక్కోవాలంటే ఏం చేయాలి? చేయక తప్పదు. అట్లా సెక్స్ వర్కర్సో లేదంటే బెగ్గింగో ఏదో ఒకటి చెయ్యాలి. ఇవన్నీ చేయకుండా గవర్నమెంట్ మీరు ఆపండి. గవర్నమెంట్ ఆపేసి ఎవరు క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనరేషన్‌లో అయితే ఒకరు ఇద్దరు కాదు. అప్పట్లో ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నాం గానీ, ఇప్పుడైతే బీకామ్‌లు, డిగ్రీలు, బీఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఆ పనులు చేయరు. రెండోసారి ఆ పనులు చేస్తే మీరు దానికి తగిన శిక్ష ఎయ్యండి కంపల్సరీగా. దానికి మేము శిరసా వహిస్తాం. అమ్మ పెట్టదంట, అడుక్కు తినేదంట. అట్లా మీరు బెటరు. మేము పోతే మాత్రం మాకు ముద్రేసేస్తారు ఐఏఎస్ ముద్ర. ఎందుకలాగా? మేము మనుషులం కాదా? మమ్మల్ని కూడా అమ్మ బాబే కదా కన్నాది. ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డామా? మాకు మనస్సాక్షి ఉంటదిగా. ఒక మనిషిని ప్రేమించాలి, ఒక మనిషిని ద్వేషించాలి అనే ఇవి 2 ఉంటాయి. మంచి ఉంటది, చెడు ఉంటది. అందరిలో ఎలాగా ఉంటాయో మాకు అలాగే ఉంటాయి. మేము ప్రత్యేకమైన మనుషులం గాదు. జనాభా అలాగ చేస్తున్నారు మమ్మల్ని. అంటే ఒక రాక్షసుల్లాగా, ఒక పులుల్లాగా, ఒక సింహాల్లాగా చేసేదేంటంటే ఈ జనాభే చేస్తున్నారు. గవర్నమెంటు మెయిను, తర్వాత జనాభా. నేనెళ్తున్నాను, అడుగు చెక్కబోతున్నాడు అనకపోతే ఏమైందంట? అదే మీ ఇంట్లో పుడితే అంటారా మీరు ఆ మాట? నాలాంటి మనిషి ఒకరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాడనో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాడనో, లేకపోతే ఇంకొకరి కాడనో, ఒక సెలబ్రిటీ కాడనో, ఒక ప్రొడ్యూసర్ కాడనో పుడితే వాళ్ళని బయటకు పంపిస్తున్నారా? చాలా జరిగాయి. ఇండస్ట్రీలో కూడా చాలా జరిగాయి ఇట్లాంటివి. ఎక్కడో ఏదో దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు నేను ట్రాన్స్‌జెండర్ అని చెప్పని ఒప్పుకున్నారు. మీ దాకా కూడా వచ్చుంటది. నేను ట్రాన్స్‌జెండర్ అని ఒప్పుకున్నారా అతను. అవును. ఆ! అట్లాంటి మహానుభావులుండాల. ఎందుకు మేడం? మేము నాయకులమి. నాయకులే కాదంటల్లా. మీరు నాయకులు ఎలాగయ్యారు? ఇప్పుడు నేను లీడర్‌ని ఎలాగయ్యాను? అందరూ ఎన్నుకుంటే నేను లీడర్‌ని అయ్యాను. నేను ఒక్కదాన్నే లీడర్‌ని కాలేదుగా. అందరూ ఓట్లేసి మీకు గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. అయ్యి ప్రయోజనం ఏంటి? దోసుకోవటం, దాసుకోవటం. అది తప్ప ఇంకో రెండోది లేదు కదా. మాలాంటి పేద ప్రజల్ని మీరు ఎక్కడ మారుస్తున్నారు? మార్చిన దాఖలాలున్నాయా? ఏ జిల్లాలన్నా మార్చిన దాఖలాలున్నాయా? ఏ రాష్ట్రమైనా మార్చిన దాఖలాలున్నాయా? ఇంత పెద్ద సిటీ ఉంది. ఈ సిటీలో ఏమన్నా ఉన్నారా అలాగా? జాబులు చేస్తా గౌరవంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా? ఓన్లీ ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్స్ లేరు. అందుకని ఈ పని చేయాల్సొస్తుందంట. అంతే. బ్రతకలేకపోతే ఏం చేయాలా? దొంగతనం చేయకుండా ఈ పని చేస్తున్నాం. దొంగ అనే పేరు కంటే కూడా ఈ పేరు బెస్ట్ కదా. మై బాడీ మై రైట్స్. నా బాడీ నేనేమైనా చేసుకుంటా. దొంగతనం చేయటల్లా. నా బాడీని నేనేదైనా చేసుకునేదానికి మీరెవరు అడిగేదానికని చెప్పని మేము ప్రశ్నిస్తాం కదా. నీకు అంత నొప్పిగా ఉంటే మాకు జాబ్ ఇవ్వు. దానిలో ఏదన్నా అవకతవకలుంటే మందలించు. అంతేగాని నువ్వు పెట్టవు, నేను చేసుకునే దాంట్లో మళ్ళీ అడ్డం వస్తావు. అంతే కదా మేడం. ఇప్పుడు నిక్కర్ షాపులు పెట్టున్నారు. దాన్ని 3 క్వార్టర్ల కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఒక ఆధార్ కార్డు మీద. ఆ 3 క్వార్టర్లు తీసుకుపోయి అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తున్నారు. సావబాది వాళ్ళ దగ్గర ఎంతో కొంత గుంజుకుంటున్నారు. ఒక దగ్గర కాదు, అన్ని చోట్ల గుంజుకుంటున్నారు. అసలు అది ఆ స్కీమే లేకుండా చేసేస్తే దానివల్ల ఎంతమంది తాలుబొట్లు దిగిపోతున్నాయో, ఎంతమంది కాపురాలు నాశనం అయిపోతున్నాయో. అసలు అదే లేకుండా చేసేస్తే అదేమంటే గవర్నమెంట్ దానివల్లనే బాగుపడేది. దానివల్లేను ఆదాయం వచ్చేది. ఆదాయం కోసం దేశంలో ఆడవాళ్ళంతా నాశనం అయిపోవాలా? ఆడవాళ్ళంతా చనిపోవాలా? ఉరులేసుకొని మందులు తాగేసి బావిల్లో దూకేసి? ఇదేనా? ఇందుకా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేది? మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పని చెప్తున్నాం. అంటే మేమే కాదు, ఎవరిమైనా ఏ జిల్లాలో కావచ్చు, ఏ రాష్ట్రంలో కావచ్చు, ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే ఎందుకు మనకు మేలు చేస్తారని చెప్పి ఎన్నుకుంటున్నాం.
మమ్మల్ని అన్యాయం చేయండి అయ్యా, మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి గద్దెక్కిస్తామని చెప్పని చెప్పటం లేదు కదా అప్పట్లోని అంటే మీ ఏజ్ నాటి టైంలో మేడం. ట్రాన్స్జెండర్స్ అలా పెళ్ళిళ్ళు లేవు కదా, అంటే ఒక మీద ఇష్టం ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి. మీ స్టోరీయే చూసుకున్నట్టయితే ఇప్పుడు నవే డేస్ లో ఒక రియల్ ట్రాన్స్జెండర్ ని ఒక అబ్బాయే పెళ్లి చేసుకుంటున్నాడు, లేకపోతే ఇద్దరు ట్రాన్స్జెండర్స్ పెళ్లి చేసుకోవడం, ఇలా చూస్తున్నాం. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది సొసైటీలో. మీకేమనిపిస్తుంటది ఇవన్నీ ఆలోచించినప్పుడు? అయ్యో అప్పట్లో మాకు కూడా ఇలా ఉండుంటే నేను కూడా పెళ్లి లేదు మేడం, కాలం మారుతా ఉంటది, కాలంతో కూడా మనం అంటే మారుతున్నాం. వీరబ్రహ్మం గారి చరిత్రలో ఉంటుంది కదా, అది జరిగింది కదా. జరిగేది కదా. కాలం మారుతున్నప్పుడు మనం కూడా మారుతుండాలి. అప్పుడు పురాత యుగంలో కృష్ణుడు అలా చేశాడు, రాముడు ఇలా చేశాడు అంటే ఈ కాలంలో కూడా చెయ్యాలంటే అలాగా నమ్ముతామా? ఇప్పుడు వచ్చే జనాభా, ఇప్పుడు వచ్చే జనరేషన్ అసలు దేవుడే లేడంటారు. అప్పుడు ఆ జమానాలో ఏ అంతరాయి కనిపించినా కూడా తీసుకొచ్చి పూజ చేసి దండం పెట్టుకుంటే అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పని అనుకునేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అసలు దేవుడు లేడు, ఎక్కడ ఉంటే రమ్మని చెప్పు, కనిపించమని చెప్పు అనే స్థితికి వెళ్ళిపోయింది. అనే ఆ జనరేషన్ బట్టి మనం కూడా మారుతున్నాం మేడం. అంతేగాని ఇప్పుడు మ్యారేజ్లు అవుతున్నాయంటే అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ అప్పుడు కూడా ఉండుంటే చేసుకునే వాళ్ళం ఏమో. కరెక్ట్. అప్పుడు లేవు కాబట్టి లేదు. ఇప్పుడు జనరేషన్ అలా తయారైపోయింది కాబట్టి అలా చేసుకుంటున్నారు. మరి మాట్లాడారా అమ్మతో ఎప్పుడైనా? అంటే బయటకు వచ్చిన తర్వాత అంటే అన్నదమ్ములు తీసుకొచ్చారు, బ్రదర్స్ తీసుకొచ్చారు, కానీ మరి అమ్మ యాక్సెప్ట్ చేయడం కానీ అమ్మ మాట్లాడడం కానీ ఎక్కడ చేశారు? చూస్తారు మేడం? నేను చూసాను. అమ్మ ఎవరికైనా అమ్మే కదా, ఏ మనిషికైనా అమ్మే. ఇప్పుడు చూడండి, మీరు అమ్మ అమ్మ కాకపోయినా మీకు కూతురు ఉన్నారు. నా కూతురు, కూతురు ప్రతిదానికి నా కూతురు. సో అమ్మ ప్రేమ వేరు. మరి మీరు ఎలా ఆ టైంని ఫేస్ చేశారు? వద్దులేండి మేడం. చెప్పండి, అది మాకు తెలుసుకోవాలని ఉంటది కదా. అంత బాధ, అన్ని బాధలు భరించిందంతా ఒక ఎత్తు అయితే, కన్న తల్లి దగ్గర ఖచ్చితంగా కొడుకు గాని కూతురికి గాని ఆ ప్రేమ అమ్మే. ఎవరికైనా అమ్మే అమ్మే కాదంటలేదు. అంటే ఎక్కువ ట్రాన్స్జెండర్స్ కి అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే తండ్రి ఒక దెబ్బ కొట్టినా అమ్మ దగ్గరకు తీసుకుంటది. అలాగే నాకు 8th క్లాస్లోనే తండ్రి పోయాడు కాబట్టి నాకు తండ్రి అయినా తల్లి అయినా అమ్మే. ఎంతమంది అయినా నన్ను అమ్మ చాలా బాగా చూసుకునేది. కానీ నేను ఇప్పటి వరకు ఉండి నాకు దగ్గరగా ఉండుంటే అమ్మని నేను పువ్వుల్లో పెట్టుకున్నాను. కానీ అమ్మ లేదు. ఎన్నాళ్ళు అవుతుంది అమ్మగారు? అవుతుంది చాలా సంవత్సరాలు. 8 సంవత్సరాలు అయినా కానీ నేను పోయేంత వరకు నేను అమ్మను మర్చిపోలేదు. ఇప్పటికి కూడా నా దాని ఈ రింగ్ మీద అమ్మ నాన్న అంటారు. నేను అందరికి చెప్తాను, నేను పోయేటప్పుడు కూడా దీన్ని వేసేసేయండి, నాతోనే వెళ్ళాలి అని. అమ్మ అంటే ఎక్కువ. కలిసారా? అంటే మీరు ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ముంబై వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా అమ్మని కలిసారా? అమ్మతో ఎప్పుడైనా మాట్లాడారా? నేను ఇలాగ అయిపోయినా చెప్పాను, ముందు తాగేసి పురుగుల మందు తాగేస్తాను. అయ్యో, అంటే మీరు ఇలా అయిన తర్వాతే ఇక లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు అమ్మతో? మాట్లాడలేదు, వెళ్ళాను, చూసి మాట్లాడలేదు. శివరాత్రి ఆ రోజు ఎప్పుడు టౌన్లోకి వచ్చిందో, విలేజ్ నుంచి టౌన్లోకి రావాలంటే ఒక 1/2 అవర్ జర్నీ పడుతుంది. దేనికైనా వచ్చింది, మళ్ళీ ఇంటికి వచ్చేసింది. పురుగుల మందు తాగేసి అరటిపండ్లు తినేసేసింది. మాకు తెలియదు. నేను అమ్మ అనుకుంటా. అప్పుడు చిన్న గుడిసెలు మేడం అమ్మాయి, అంటే పేదవాళ్ళం అని చెప్పాం కదా, చిన్న గుడిసెలు. పోయి పిలిచే లోపల పలకలేదు. ఏంది అమ్మ పలకలేదు అని చెప్పని పక్కనే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. అన్న కాకేసేటప్పటికి వచ్చి తొలిస్తే అప్పటికి చనిపోయింది. మీరు చూసారు? మీరు ఉన్నారు అక్కడే? పిలిచారు అమ్మని? పిలిచాను, తొలిచ్చాను, ఇట్లా అమ్మ అని. తర్వాత అక్కడ ముందు నేను అది నేను తాగేసాను. తర్వాత ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మ చనిపోయిందని చెప్పారు నన్ను హాస్పిటల్. సో చివరిగా అమ్మ మీతో మాట్లాడిన మాటలు అంటే, తాగక ముందు మీరు ఇలా అయ్యి ఇంకా ఇక్కడే ఉండిపో, ఎక్కడికి వెళ్ళొద్దని ఏమనలేదు. చూసింది, టౌన్లోకి వెళ్ళి మంది తెచ్చుకుంది, ఆమె తాగింది కూడా మాకు తెలియదు. అది అలా ఉండిపోయింది బాధ. పోనీలండి, ఇప్పుడు అమ్మ స్థానంలో ఎంతో మందికి మీరు అమ్మ అయ్యారు. ఎంతో మందికి అయినా కూడా ఈ లోటు తీరదు కదా మేడం. నిజంగా అంటే ఇది చూసిన తర్వాత అయినా సరే ఎంతో మంది అమ్మలు ఇలా ఉన్న పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మహాతల్లైన బయటికి పంపకుండా మీ బిడ్డల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ట్రాన్స్జెండర్ ఒక గుడ్డోడు
కుంటి మనిషి పుడితే పంపిరు కాబట్టి మాలాంటి మనుషులు పుట్టినా కూడా మీరు దూరం చేసుకోకుండా దగ్గర చేసుకొని వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని కూడా అభిమానించండి అని చెప్పని నేను ప్రతి ఒక్క తల్లిని తండ్రిని కోరుకుంటున్నాను. తప్పకుండా మనం కూడా కోరుకుందాం. అంటే సొసైటీలో చాలా చేంజ్ వచ్చింది, ఇంకా చేంజ్ రావాలి. మీరు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఈ పని చేయకుండా ఉండాలి అంటే మా లాంటి వాళ్ళకి ఇలాంటి ఉపాధి కలిగిస్తే ఎవ్వరు అలాంటి పని చేయరు. సో నిజంగానే గవర్నమెంట్ ఈ మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఇలానే యాక్ట్ చేయాలి, ఎంతో మందికి ఇంకా ఇన్స్పిరేషన్ అవ్వాలి, మంచి మార్గంలోకి మీరు వచ్చే వాళ్ళందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ మేడం. మీకు, మీ యాజమాన్యానికి, మీ సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.